డబ్బులు సంపాదించి తీసుకొచ్చి నాకివ్వాలి. అలా ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళని ఇంట్లోకి రానిస్తాను, కడుపు నిండా తిండి పెడతాను. లేదంటే మెడబట్టి బయటకు గెంటుతాను. అర్థమైందా? బాగా అర్థమైంది అత్తయ్య గారు. పని చెయ్యవా? పని చెయ్యకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే నువ్వు ఇంట్లోకి రావు. వెళ్ళండి, అందరూ బయటికి వెళ్ళి మీకిష్టం వచ్చిన పని చేసి సంపాదించుకుని రండి. వెళ్ళండి. ఏంటి కామెడీలు చేస్తున్నారా? ₹1,00,00,000 కట్నం తెచ్చాం, పని చేయాల్సిన కర్మ మాకేంటి? ఆగండి. ఇదిగో ఈ డబ్బులు దగ్గరుంచుకొని సాయంత్రం వచ్చి నాకు తిరిగి ఇచ్చేయండి. అదే మీ సంపాదన అని చెప్పి దాన్ని నమ్మిద్దాం. అది సంపాదించలేదు కాబట్టి మెడబట్టి గెంటేద్దాం. చాలా ఉంది నా ఐడియా. సూపర్ అత్తయ్య గారు. వెళ్ళండి వెళ్ళండి. సరే సరే వెళ్ళండి. షబా. అయ్యో బేబే, ఏం పని చేద్దాం అనుకుంటున్నావు? ఏం పని చెయ్యాలన్నా ముందు మాట్లాడాలి కదక్కా. కరెక్ట్ గా చెప్పేవే. మాటలు రాకపోతే పాపం పనెవడిస్తాడు? గీత ఇక ఇంటికి రానట్టేనా? అంతే కదే. ఏ గుళ్ళోనో వెళ్ళి తలదాచుకోవాల్సిందే. అంతే. నానమ్మ గారు నన్ను వదిలించుకోవడానికి ఈ పని ఫిట్టింగ్ పెట్టారని నాకు తెలుసండి. ఆమె ఇంత కసాయిలా మారుతుందని నేను అస్సలు ఊహించలేదండి. ఆ దేవుడు అనేవాడుంటే మీకు తగిన శాస్తి చేస్తాడండి. బాధపడకే గీత, మాలాంటి మంచి వాళ్లతో కలిసొచ్చావు కాబట్టి నీకేదో ఒకటి పని తప్పకుండా దొరుకుతుంది. అదిగో ఎవరు ఆంటీ వస్తాను చూడు. ఎస్. ఇదిగో దాని చేతిలో బ్యాగ్ ఉంది, అది మోసేవనుకో ఓ 10 20 ఇస్తుంది. వెళ్ళు 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 వెళ్ళు. రావే పద. ఏంటమ్మా నీ నసా? ఏమంటుందండి? ఆ బ్యాగ్ కి నీకు తేడా ఏముంది? అది పందిలా ఉంది, నువ్వు కూడా పందిలా ఉన్నావు అంటోంది. పందిని మరో పంది మోస్తున్నట్టుంది అని అంటుంది. ఓయ్ నన్ను పంది అంటావా? అదిగో చూసారా, నేను అన్నదాంట్లో తప్పే ఉంది అంటోంది.